మైసూర్ బోండాకు కావాల్సిన పదార్థాలు: మైదా పిండి ఒక పెద్ద కప్పు, పెరుగు చిన్న కప్పు, పుల్లటి పెరుగు, ఆనియన్ ఒకటి సన్నగా తరిగి పెట్టుకోవాలి, పచ్చిమిర్చీలు 2 సన్నగా తరిగి పెట్టుకోవాలి, కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఆయిల్ చిన్న గ్లాస్ హాఫ్ గ్లాస్ తీసుకోండి, సాల్ట్ 1 టేబుల్ స్పూను, ఇడ్లీ బ్యాటర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. బుడగ గిన్నె తీసుకొని అందులోకి పెరుగు వేసేసుకోండి. చూడండి, పెరుగులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం. అలాగే వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం. తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే ఆ పిండికి సరిపడినంత వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మైదా పిండిని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది కదండి, 2 టేబుల్ స్పూన్లు ఇడ్లీ పిండి వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం. మనకు బ్యాటర్ ఏ విధంగా ఉండాలంటే చూడండి, ఇట్లా గట్టిగా ఉండాలి. ఒక్కసారి ఇప్పుడు కలుపుకున్నామంటే మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు 20 మినిట్స్ ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఇట్లా మిక్స్ చేయకూడదు. ఇప్పుడు 20 మినిట్స్ ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, 20 మినిట్స్ తర్వాత పిండి ఏ విధంగా పొంగిందో చూడండి. ఎయిర్ బబుల్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. అందుకని మళ్ళీ కలుపుకోకూడదు. ఫస్ట్ మాత్రమే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తీసి వేసేసుకోవడమే మైసూర్ బోండా. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాంచుకుందాం. చూడండి, ఇప్పుడు ఆయిల్ కాగింది. మనము ఈ విధంగా వేసేసుకుందాం. ఇది శనక్కాయ నూనె కదండి, అందుకు బురుగు వస్తుంది. కొత్త ఆయిల్. చూడండి, మైసూర్ బొండాలు ఎప్పుడు కూడా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఈవెన్గా కాలుతాయండి, రౌండ్గా కూడా వస్తాయి. చూడండి, ఈ విధంగా బాగా గోల్డెన్ కలర్లోకి రావాలి మైసూర్ బొండాలు. చూడండి, ఈ విధంగా వచ్చాయి కదా. ఇప్పుడు తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో. ఈ విధంగా మైసూర్ బోండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి పల్లీల చట్నీ, ఎర్రకారం చాలా బాగుంటుందండి. మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి కావాలంటే. చట్నీ, ఎర్రకారము. చూడండి, లోపల కూడా ఎంత బాగా కాలిందో. ఈ విధంగా ట్రై చేయండి. ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంతో టేస్టీ మైసూర్ బజ్జీలు రెడీ అయిపోయినాయండి.